వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం రూపు గీత రూపకల్పన తుది దశకు చేరుకుంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రెండింటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల నేతలతో సచివాలయంలో సమావేశమవుతారు సీఎం రేవంత్. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ కు ఆహ్వానం పంపలేదు. ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై సర్కార్ స్పీడ్ పెంచింది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్రరాజేశం రూపొందించిన నమూనాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 నమూనాలను రుద్రరాజేశం తయారు చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవలే సిపిఐ, సిపిఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు. తుది రూపంపై బుధవారం కూడా సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర గీత రూపకల్పన పూర్తయింది. 13 చరణాలతో కూడిన పాటలో రాష్ట్ర గీతంగా 3 చరణాలను 2 నిమిషాల 30 సెకండ్లతో రూపొందించారు. సార్వత్రిక ఎన్నికల్లో తుది విడత సమరానికి సర్వం సిద్దమైంది. జూన్ 1వ తేదీన జరగనున్న 7వ దశ ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది. ఆఖరి దశలో 8 రాష్ట్రాల్లోనూ 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 7వ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీలో పడుతున్నారు. బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని 4 స్థానాలకు, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాలతో పాటు చండీగఢ్కు తుది దశలోనే పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటికే 6 దశల్లో ముగిసిన ఎన్నికల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక పంజాబ్ లోని 13 లోక్సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ లోని 4 లోక్సభ స్థానాలకు 7వ దశలో ఒకేసారి పోలింగ్ పూర్తి కానుంది. జూన్ 1వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 7వ దశలో ప్రధాని మోడీ వారణాసి నుంచి పోటీలో నిలిచారు.
రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. తిరుపతిలోని మహిళా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్లోకి తన స్నేహితుడిని తీసుకెళ్లారనే ఆరోపణలతో బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు. బుధవారం సాయంత్రం ఆయన స్నేహితుడైన ఓ హోమియోపతి డాక్టర్ ను నేరుగా కౌంటింగ్ హాల్ కి తీసుకెళ్లటం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఘటనపై సీరియస్ అయిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. దీంతో వెంటనే డీఎస్పీని శరత్ కుమార్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు పోలింగ్ రోజు చంద్రగిరి మండలం కూచువారిపల్లె రామిరెడ్డిపల్లెలో చోటు చేసుకున్న ఘర్షణలు దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని సెట్ బృందం నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది పోలీసు అధికారులపై కూడా త్వరలోనే వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా తిరుపతి రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చంద్రగిరి జిల్లా డీఎస్పీ శరత్ కుమార్ పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ ఝాన్సీ, ఏదైతే విధి నిర్వహణలో ఈ మధ్య శరత్ రాజ్ కుమార్ చంద్రగిరి డీఎస్పీగా ఛార్జీ తీసుకున్నారు. అయితే పూర్తిగా పోలింగ్ రోజు జరిగిన ఘటనల నేపథ్యం కావచ్చు, ఆ ఘర్షణల వాతావరణంకి వైఫల్యంగా చెప్తున్నారు. మరోవైపు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ లోపల స్ట్రాంగ్ రూమ్ వద్ద తన స్నేహితుడు ఒక డాక్టర్ ని కౌంటింగ్ హాల్ వద్దకు స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లడం, ఆ దృశ్యాలు సీసీ కెమెరా రికార్డ్ అవడంతో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తిరుపతి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారు. ఆయన డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే కొందరు ఆయన సస్పెండ్ చేశారనే ప్రచారం కూడా సాగుతుంది. గత 3 నెలల క్రితమే ఆయన చంద్రగిరి డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ లో జరిగిన రామిరెడ్డి వారిపల్లె కూచువారి ప్రజల ఘర్షణ వైఫల్యం ముందస్తుగా సమాచారం తీసుకున్నప్పటికీ సరిగా స్పందించట్లేదని చిట్టు బృందం నివేదిక ఆధారంగా కాకుండా పూర్తిగా ఇవాళ జరిగిన స్ట్రాంగ్ రూమ్ తన స్నేహితుడిని స్ట్రాంగ్ రూమ్ వద్దకు కౌంటింగ్ హాల్ తీసుకెళ్లడం కూడా పూర్తిగా సీసీ కెమెరా రికార్డ్ అయ్యి ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశం మేరకు ఆయన్ని డీజీపీ ఆఫీసు రిపోర్ట్ చేయాల్సిగా ఆదేశాలు జారీ చేశారు. రైట్ సురేష్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం ముదురుతోంది. 4 రోజులుగా కొనసాగుతున్న వివాదంపై వైసీపీ కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఈసీతో పాటు కూటమి అన్యాయంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆర్ఓ సంతకం ఉండి స్టాంప్ లేకున్నా పూర్తి వివరాలతో ఫామ్ రాస్తే ఆమోదించాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి. అయితే రిటర్నింగ్ అధికారి నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలుంటే చాలని, పూర్తి వివరాలు చేతితో రాయకపోయినా పరిగణలోనికి తీసుకోవాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిబంధనలు సడలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అది కూడా టీడీపీ నేతలు సీఈఓను కలిసిన తర్వాతనే జరిగింది. దీనిపైనే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ నిబంధనలు ఎందుకు అని వైసీపీ వాదిస్తోంది. నిబంధనలు సడలింపుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే ఈసీ ఆ ఫిర్యాదును స్వీకరించకపోతే కోర్టును ఆశ్రయించాలని వైసీపీ అడుగులు వేస్తోంది. ఈసీ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఆరోపణ చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో ఈసారి కూటమికే అధికంగా ఓట్లు పడినట్టు సమాచారం జరుగుతుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. ఆర్ఓలు చేసిన తప్పులకు తమ ఓట్లు ఎందుకు మురిగిపోవటం సరికాదని ఉద్యోగ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. దీంతో చెల్లని ఓట్లపై గట్టిగా నిలదీయాలని వైసీపీ పోలింగ్ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సమయంలో ఎలా వ్యవహరించాలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ తరగతులను నిర్వహించింది. లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫలితాలు తారుమారైతే ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా శిక్షణ తరగతులలో దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ వివాదంపై వైసీపీ కోర్టును ఆశ్రయిస్తామని చెబుతోంది. అయితే దీనిపై పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? కౌంటింగ్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సిద్ధమైంది. దాంట్లో భాగంగానే నిన్న 175 నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిక్షణ ఇచ్చింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా చెప్పింది. కానీ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అటు ఎన్డీఏ కూటమితో పాటు ఈసీ అన్యాయంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. చంద్రబాబు అక్రమంగా అన్యాయంగా అధికారంలోకి రావాలని చూస్తున్నారని చెప్పి వైసీపీ మండిపడతా ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. 13A, 13B నిబంధనలను ఆ సడలింపుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తా ఉంది. గతంలో ఉన్న నిబంధనలు ఎందుకు ఇప్పుడు మారుస్తున్నారని ఈసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. దేశంలో ఎక్కడా లేని రూల్ ఆంధ్రప్రదేశ్ లోని ఎందుకు ఈసీ పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఈసీ కూడా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఈ పోస్టల్ బ్యాలెట్ సడలింపుకు సంబంధించి ఫిర్యాదు చేసింది. 24 గంటల్లో దీనికి సంబంధించి చర్యలు చేపట్టకపోతే అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఇక్కడ పాటించకపోతే కోర్టుకు వెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 24 గంటలు గడుస్తున్నా కూడా ఇంకా ఈసీ దానికి సంబంధించి ఏ విధమైన స్పందించలేదు, ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా ఈరోజు సంప్రదింపులు జరిపి దాని తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ నిబంధనల సడలింపుకు సంబంధించి కోర్టుకెళ్లే ఆలోచనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ అంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఎక్కువ పడ్డాయని ప్రచారం కూడా జరుగుతా ఉంది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటే ఈ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎన్డీఏ కూటమికి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేస్తుంది కనుక ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగి ప్రతిపక్షాలకి అనుకూలంగా వ్యవహరించే విధంగా కూడా ఈసీ నిర్ణయాలు ఉంటున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. దాంట్లో భాగంగానే అన్ని అంశాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించి చాలా జాగ్రత్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగా నిన్న 175 నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. కౌంటింగ్ బూతుల్లో ఏ విధంగా వ్యవహరించాలి, కౌంటింగ్ సమయంలో అనుసరించి అమలు పరచాల్సిన వ్యూహాలపైన వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోలింగ్ రోజు సంఘటనలు నిన్న గుర్తు చేశారు. ఏ విధమైన రిగ్గింగ్ పాల్పడ్డారు, ఎటువంటి గొడవలు జరిగినాయో మరొకసారి కౌంటింగ్ అప్పుడు కూడా ఇదే సంఘటనలు రిపీట్ అవుతాయి కనుక చాలా గట్టిగా బూతుల దగ్గర నిలబడాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఒక ఎక్స్పర్ట్స్ తో పాటు అన్ని విధాలుగా తెలివైన వాళ్ళని అందులో పెట్టాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో నిన్న పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ముఖ్యంగా ఆ పోస్టల్ బ్యాలెట్ నిబంధనల సడలింపుతో పాటు కొన్ని వ్యవహారాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీతో పాటు ఎన్డీఏ కూటమి పైన మండిపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కోర్టుకెళ్లే అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జూన్ 4న తెలుగుదేశం పార్టీ అన్యాయంగా వ్యవహరించాలని చెప్పి చూస్తున్నా కనుక దానికి సంబంధించి గట్టిగా నిలబడాలి, చెల్లే ప్రతి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే విధంగా అక్కడ మీ పర్ఫార్మెన్స్ ఉండాలని చెప్పి కూడా పార్టీ నాయకులందరూ కూడా నిన్న కౌంటింగ్ ఏజెంట్లు చెప్పారు. చాలా చల్లని ఓట్లన్నీ కూడా ఉన్నాయి, అవి చల్లని ఓట్ల కింద మనం చూపించగలగాలని చెప్పి కూడా చెప్పారు. ఇలా ఓవరాల్ గా కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలని దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం చేసింది. దాంతో పాటు ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చింది, తర్వాత పోలింగ్ కౌంటింగ్ వరకు మధ్యలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడ్ చేస్తా ఉంది. ఈసీ ఎన్డీఏ కూటమితో కలిసి వ్యవహరిస్తా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి కూడా వైసీపీ మండిపడతా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రజల మ్యాండేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మనం ఖచ్చితంగా గెలుచుకోవాలంటే కౌంటింగ్ రోజు సరిగ్గా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఝాన్సీ. రైట్ వినయ్, థ్యాంక్ నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. రానున్న 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఏపీలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, అల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. దీనిపై సమాచారం ఏంటి? వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా అదే విధంగా ఐఎండీ అంచనా వేస్తూ వస్తుంది. అయితే ఏపీలో రుతుపవనాలు విస్తరించడానికి ఈ జూన్ మొదటి వారంలోనే విస్తరించే అవకాశం ఉంది. అందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఉంది అని చెప్పి ఇప్పటిదాకా ఐఎండీ అంచనాలు వేస్తుంది. ఆ విధమైన వెదర్ మాయిశ్చర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మొదటి వారంలోనే రుతుపవనాలు ఏపీ మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు చూస్తే గనక రెమాల్ తుఫాన్ తర్వాత మొత్తం ఆ ఏపీ అంతా కూడా ఒక పొడి వాతావరణం నెలకొనుంది. అలాగే ఉత్తరాదిలో మనం చూసుకుంటే గనక దాదాపుగా నిన్న ఢిల్లీలో 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే రాజస్థాన్ మీద నుంచి వస్తున్న పొడి గాలుల తీవ్రత, అంటే వేడి గాలుల తీవ్రత వల్ల అక్కడ ఉత్తరాది మొత్తం కూడా అట్టుడుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా అక్కడ వేడి వాతావరణం 48 డిగ్రీల నుంచి 50 డిగ్రీలు క్రాస్ అయిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యి మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటికి రావద్దని చెప్పి అక్కడ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాతావరణ సూచనల ప్రకారం దాదాపుగా మరొక వారం రోజుల పాటు ఏపీలో కూడా వేడి వాతావరణం ఉండే అవకాశం ఉంది అని అంచనాలు వేస్తున్నారు. అయితే రుతుపవనాలు విస్తరిస్తున్న సమయంలో కొంత సాయంత్రం సమయానికి తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు ఏపీ మొత్తంగా వేడి వాతావరణం కొనసాగడంతో పాటు రుతుపవనాల విస్తరణ సమయంలో సాయంత్రం పూట కొంత వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఉత్తరాదిలో మాత్రం రాజస్థాన్ మీదుగా వస్తున్న వేడి గాలుల వాతావరణంతో అక్కడ ఈ రోజు రేపు కూడా వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగుతుంది. దాదాపుగా 48 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా పూర్తిగా వాతావరణం అంతా కూడా పొడి వాతావరణం ఉంది. చాలా డ్రై వెదర్ ఉన్న సందర్భంలో దాదాపుగా 4 నుంచి 5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంచనాలు వేస్తూ ఇప్పటికే వాతావరణ శాఖ ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఇటువైపు ఏపీ వ్యాప్తంగా కూడా మరొక వారం రోజుల పాటు వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల నుంచి వస్తున్న వేడి గాల్పుల తీవ్రతతో వడగాల్పుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా అటు ఢిల్లీ కానీ అంటే ఉత్తరాదిలో రాజస్థాన్ మీదుగా వస్తున్న వేడి గాలుల తీవ్రతతో అక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా పొడి వాతావరణం అంటే ఉపరితల ద్రోణి కానీ ఆవర్తనం కానీ ఇలాంటి ఏ విధమైన లేకపోవడంతో ఇక్కడ ఏపీలో కూడా ఉష్ణోగ్రతల శాతం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా రుతుపవనాలు వచ్చే వరకు కూడా ఇదే వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే సమయం అంటే ఉదయం 10 గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల లోపు అత్యవసరం అయితే మాత్రమే ప్రజలు బయటికి రావాలి. అంతవరకు కూడా వృద్ధులు కానీ, మహిళలు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వారు కానీ బయటకు రావద్దు అని చెప్పి సూచనలు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక హీట్ వేవ్స్ కండిషన్ అనేది పూర్తిగా ఏపీ మొత్తంలో కనిపిస్తా ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. అసోంలో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి రెమాల్ తుఫాన్ తీరం దాటిన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన కూడిన భారీ వర్షాలు అసోంలోని 8 జిల్లాలను అతలాకుతలం చేశాయి. 41,000 మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. కరీంగంజ్ జిల్లాలోనే 26,400 మందికి పైగా ప్రజలు వరద ముంపునకు గురయ్యారు. కాచర్ జిల్లాలో 8,351 మంది, హైలాకండి జిల్లాలో 6,227 మంది వరద బారిన పడ్డారు. ఇక కరీంగంజ్ జిల్లాలో 66 గ్రామాలను వరద ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరోవైపు నాగవ్, హైలకండి, కర్బీ అంగ్లాగ్ వెస్ట్, కరీంగంజ్, కాచర్, హొజాయ్, గోలాఘట్, కర్బీ జిల్లాల్లోని 16 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 143 గ్రామాల వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత జిల్లాలో 155 సహాయ శిబిరాలను ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసింది. కాగా భారీ వరదలతో పలు జిల్లాల్లోని రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కాగా శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కాగా 73,811 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా 34,901 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 3,19 ఆదాయం చేరు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తిరుమలకు రానున్నారు. సాయంత్రం 6:15 తమిళనాడులోని తిరుచిరపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు 20 నిమిషాలకు అతిథి గృహానికి చేరుకుని వకళామాత నిలయంలో బస చేస్తారు. రేపు ఉదయం 8:30 శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు ప్రయాణమవుతారు. శ్రీహరికోట నుంచి తొలిసారి ఓ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అగ్నికుల్ కాస్మోస్ ఎయిర్ఫోర్సెస్ సంస్థ రూపొందించిన అగ్ని బాన్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో తన అధికారిక ఖాతా ట్విట్టర్లో పేర్కొంది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ గా అగ్ని బాన్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3D ప్రింటెడ్ ఇంజిన్ ను ఇందులో ఉపయోగిస్తున్నారు. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ప్రత్యేకంగా షార్కు చేరుకొని దగ్గరుండి పర్యవేక్షించారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని ధనుష్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ఏడాది మార్చి 22న తొలిసారి దీనిని ప్రయోగానికి సిద్దం చేశారు. చివర్లో సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. మళ్లీ ఏప్రిల్ నెల 6న మరోసారి ప్రయోగానికి సిద్దమైనప్పటికీ సాంకేతిక పరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. వీటన్నింటినీ అధిగమించి మే 28న తెల్లవారుజామున 5:45 మరోసారి ప్రయోగానికి సిద్దమయ్యారు. రాకెట్ లాంచ్ కు సరిగ్గా 11 సెకండ్ల ముందు కమాండ్ కంట్రోల్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనేక ఆటంకాలను అధిగమించి చివరగా ఈ రోజు ఉదయం ఈ రాకెట్ సక్సెస్ఫుల్ గా నింగిలోకి దూసుకెళ్లింది. ఇవి మార్నింగ్ ప్రైమ్ టైమ్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం